పుట్టుకొచ్చిన ప్రతి మనిషి తప్పు చేసే ఉంటాడు. అసలు మనలో ఏ తప్పు చేయని వ్యక్తి ఎవరన్నా ఉంటారా? పర్ఫెక్ట్ అండ్ క్లీనెస్ట్ హ్యూమన్ బీయింగ్ భూమి మీద పుట్టాడా? చూపించడానికి చాలా ఎగ్జాంపుల్స్ చూపించొచ్చు గానీ, ప్రతి ఒక్కళ్ళ అంతరాత్మకి తెలుసు మనం తప్పులు చేశామా లేదా అని చెప్పి. చాలామంది పెద్ద పెద్ద తప్పులు చేసే ఏమీ చేయనట్లు ప్రపంచంలో తిరుగుతుంటారు. మనుషులే కాదు, వ్యవస్థలు తప్పులు చేస్తాయి, దేశాలు తప్పులు చేస్తాయి. ఎప్పుడో చేసుండొచ్చు ఆ తప్పు. 10 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో, 100 ఏళ్ల క్రితమో చేసుండొచ్చు. కానీ తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తే తప్పేంటి? అపాలజీస్ చెప్తే తప్పేంటి? తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక జాతికో, ఒక వ్యక్తికో తీరని నష్టం జరిగినప్పుడు ఆ మెమోరీస్ ఆ వ్యక్తిని లేదా ఆ జాతిని వెంటాడుతాయి, వేటాడుతాయి. మనం గనక చరిత్ర ఒకసారి చూసుకుంటే హిట్లర్ యాంటీ సెమిటిజం స్టార్ట్ చేసినప్పుడు, హిట్లర్ లక్షల కొలది జ్యూస్ని చంపేసినప్పుడు ఇంకా వాళ్ళ తరాలు వాళ్ళు హిట్లర్ని క్షమించలేకపోతున్నారు. దానికి కారణం హిట్లర్ ఎక్కడ చనిపోయేలోపు ఒక్కసారి కూడా అపాలజీ చెప్పలేదు. అంతేకాదు, మన అంతరాత్మకు తెలుసుది మనం చేసింది తప్పో రైటో, మనం చేసింది పాపమో కాదో. చాలామంది కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తారు. మనుషులే కాదు, దేశాలు, దేశాధినేతలు కూడా. కానీ మన కాన్ఫిడెన్స్లో మనం గనక కళ్ళు మూసుకుంటే ఒక్కసారి మనకు అర్థమవుద్ది మనిషిగా పుట్టుంటే మనం చేసింది తప్పో రైటో. కాబట్టి అపాలజీస్ అనేవి చాలా వాటికి సొల్యూషన్. చాలాసార్లు మనశ్శాంతి. చాలా సందర్భాల్లో అపాలజీ చెప్పిన వాళ్ళకే కాదు, అపాలజీ చెప్పించుకున్న వాళ్ళు, అది దేశం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఒక తెగ కావచ్చు, ఒక జాతి కావచ్చు, వాళ్ళు కూడా చాలా వరకు పాత జ్ఞాపకాలని, ముఖ్యంగా చేదు జ్ఞాపకాలను మర్చిపోతారు. కానీ చాలామంది మనుషులకి ధైర్యం ఉండదు. ఒక అధ్యక్షుడికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక జాతికి కానీ అపాలజీ చెప్పాలి అనుకుంటే దానికి చాలా ధైర్యం తెగువ కావాలి. తప్పు ఒప్పుకోవడానికి తప్పు చేసిన దానికన్నా ఎక్కువ ధైర్యం కావాలని నేను అంటాను. ప్రపంచంలో తమ తప్పు ఉన్నా లేకపోయినా తర్వాత తరానికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఉదాహరణకి ఓపెన్హైమర్ మూవీలో మనం చూస్తే గనక అమెరికాలో ఆటం బాంబ్ తయారు చేయడానికి వెనకాలన్న వ్యక్తి చివరికి రిగ్రెట్ అవుతాడు. పశ్చాత్తాపం అనేది పాపానికి ప్రాయశ్చిత్తం అన్నమాట. ఆ పశ్చాత్తాపం లేకుండా చాలా మంది మనుషులు జీవితాలు గడిపేస్తారు, అలానే చనిపోతుంటారు. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే మానవాళి మర్చిపోలేనివి, మానవాళి క్షమించలేని తప్పులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హిట్లర్ ఒక రేస్నే అంతమొందించడానికి ప్రయత్నం చేశాడు. దాదాపు 30 లక్షల మంది జ్యూస్ని చంపేశాడు. ఎటువంటి రిమోర్స్ లేదు, ఎటువంటి బాధ లేదు ఆయనకి చనిపోయేంత వరకు. కానీ ఒట్టి పోలాండ్ ఆక్యుపై చేసి వార్సాలోకి వెళ్ళి వార్సాలో మాత్రమే దాదాపు 3 లక్షల మంది జ్యూస్ని చంపేశారనమాట. ఆ తర్వాత 1970లో విల్లీ గ్రాంట్ అని చెప్పి జర్మన్ ఛాన్సలర్, ఆయన వార్సాకి వెళ్ళి ఈ మెమోరియల్ దగ్గర ఎవరికైతే వాళ్ళకి స్తూపం ఉందో, స్మారక స్తూపం దగ్గర మోకాళ్ళ మీద నించుని క్షమాపణలు అడిగాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలు చాలామంది హిట్లర్ చేసిన పనుల్ని క్షమించేశారనమాట. క్షమాపణ అడగటానికి చాలా గొప్ప మనసు కావాలి, చాలా గొప్ప హృదయం కావాలి. చాలా సంవత్సరాల క్రితం ఇండోనేషియా దేశం, డచ్ అంటే నెదర్లాండ్స్ వాళ్ళ కాలనీగా ఉండేది, అంటే వాళ్ళ ఆధీనంలో ఉండేదన్నమాట. దానికి రీసెంట్గా 2022లో నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రట్, తర్వాత నెదర్లాండ్స్ కింగ్ విలియం అలెగ్జాండర్ ఇద్దరూ కూడా ఇండోనేషియాకు సంబంధించి వాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పారు. వీళ్ళిద్దరూ పర్సనల్గా తప్పులో ఇన్వాల్వ్ అవ్వలేదు. అది ఎప్పుడో జరిగిపోయిన సంగతి, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ క్రితం సంగతి అనమాట. దానికి వాళ్ళు ఇప్పుడు క్షమాపణ చెప్పారంటే ఒకసారి అర్థం చేసుకోండి, క్షమాపణ అనేది ఎంత ముఖ్యమో. మనకు సంబంధం లేకపోయినా మన వాళ్ళ తరపున, మన పాత తరాల తరపున వాళ్ళు చేసిన తప్పులకి మనం క్షమాపణ చెప్తే అది చాలా గొప్ప అంశమే కదా. బెల్జియం దేశం గురించి ఒకసారి మనం గమనిస్తే కనుక వాళ్ళు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోని ఆక్యుపై చేసి, కలనైజ్ చేసి వాళ్ళని దాదాపు దోపిడీ చేశారనమాట. అది రియలైజ్ అయ్యి బెల్జియం వాళ్ళు తర్వాత క్షమాపణ అడిగారు. అంటే ఎంత పెద్ద దేశమైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే, మనం తప్పు చేసినప్పుడు మనకంటే చిన్నవాళ్ళకి కానీ, మనకంటే తక్కువ వాళ్ళకు కూడా క్షమాపణలు చెప్పడంలో తప్పేంటి? క్షమాపణ చెప్తే పాపాలు పోతాయి. దాంతోపాటు చేసిన తప్పు పట్ల మన రియలైజేషన్ వస్తుంది. క్షమాపణ చెప్తే ఎదుటి వాళ్ళు మనల్ని ఫర్గ్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది, క్షమించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి మానసికంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అవుద్దన్నమాట. అంటే వాళ్ళు అనుభవించిన బాధకి వాళ్ళకొక కన్సోలేషన్ అనేది, వాళ్ళకొక సొలేస్ అనేది అక్కడ దొరుకుద్దనమాట. కాబట్టి క్షమాపణ అనేది చిన్న పదమే. క్షమాపణ అడగటానికి పెద్ద మనసు కావాలి, క్షమాపణ అడగటానికి ధైర్యం కావాలి, క్షమాపణ అడగటానికి ఆ వ్యక్తికి తప్పు చేశానని ఒప్పుకునేంత తెగువ కావాలన్నమాట. అదే క్షమాపణ యొక్క గొప్పతనం. ఫైనల్గా గాంధీ గారు ఒక మాట అంటారు, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అండ్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. అంటే తప్పు చేయటం మానవ సహజం, క్షమించటం దైవత్వం అని చెప్పి.
క్షమించటంలోనే గొప్పతనం ఉంది. అంతేకాదు ఫర్గ్యూనెస్ ఈజ్ నాట్ వీక్‌నెస్. ఓన్లీ ద స్ట్రాంగ్ పీపుల్ కెన్ ఫర్గ్యూ. అంటే క్షమించటం అనేది వీక్‌నెస్ కాదు. చాలా బలమైన వాళ్ళే, మానసికంగా దృఢచిత్తం కలవాళ్ళే క్షమించగలరు.